వైద్య పరిస్థితులు. వైద్యం అంటే మనిషికి ప్రధానమైంది. అంటే ఆహారం తర్వాత తన జీవితానికి కావలసినటువంటి విషయాల్లో వైద్యము చాలా ముఖ్యమైనటువంటి అంశము. వైద్యం ఏంటంటే మనిషికి ఎన్నో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి అధిగమించి తన ఆయువును కాపాడుకోవడానికి వైద్యము చాలా ముఖ్యమైనది. అందుకనికే భారత గ్రంథాల్లో అన్నారు కదా, వైద్యో హరి నారాయణ అన్నారు. కాబట్టి ఈ వైద్యం అనేది అంత గొప్ప విషయము. మనిషికి జన్మనిచ్చేవాడు దేవుడు, అంటే మనకు జీవం పోసేవాడు పైవాడు అయినా దాన్ని రక్షించేవాడు ఎవరు? వైద్యుడు. వైద్యుడు ఎలా రక్షిస్తాడు అంటే వైద్యశాలలో ఉంటాడు, అక్కడ మొత్తం సౌకర్యాలు ఉంటాయి కాబట్టి అతన్ని ఒక రోగిని రక్షిస్తాడు. రోగి అంటే ఎవరు? తన ఆరోగ్యముకి కలిగినటువంటి నష్టం నుండి బయటపడేవాడిని రోగి అంటారు. అంటే ఆ రోగి ఆ ఆరోగ్యాన్ని అధిగమించాలా. ఈ పరిస్థితుల్లో వైద్య విధానము ఈ ఇప్పుడు తెలంగాణ అంటున్నాము, హైదరాబాద్ సంస్థానంలో ఎలా ఉండింది అని దీన్ని పరిశీలిస్తే హైదరాబాదు సంస్థానంలో వైద్య విధానము కొంచెం ఆశాజనకంగా ఉండేది. అంటే ఈ విషయంలో కొంతవరకు అంటే మనము దీన్ని ఎలా గమనించాలా అంటే అందరు గుడ్డిలో మెల్ల అన్నట్టు కానీ రెండు కళ్ళు ఉన్నటువంటి వాడుగా కాదు. ఎందుకంటే వేరే సంస్థానాలను మనము తులనాత్మకంగా పరిశీలిస్తే, బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను తులనాత్మకంగా పరిశీలిస్తే హైదరాబాద్లో ఈ వైద్య విధానం అనేది కొంత ఆశాజనకంగా ఉండింది. కానీ ఈ ఆశాజనకం అనేది ఎటువంటి పరిస్థితి? ఇది కూడా అధమ స్థాయిలో ఉంది. కానీ మనం ఇక్కడ ఈ విషయాన్ని ఇతరులతో పరిశీలించి మనకు చూసినట్టయితే ఈ హైదరాబాద్ సంస్థానంలో కొంచెం ఆశాజనకంగా ఉంది. కానీ వాస్తవంగా ఈనాటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది కాదు. ఇక్కడ ప్రభుత్వము ద్వారా స్థాపించబడిన ఉచిత వైద్యాన్ని అందించేవి. అంటే ఇక్కడ వైద్యశాలలు ప్రభుత్వంచే స్థాపించబడి అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి వైద్య సౌకర్యాలను కల్పించి ఉచితంగా వైద్యం అందించేవారు. ఇదే ఒక గొప్ప విషయము. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అంటే ఇది ముఖ్యంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో స్థాపించబడినటువంటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఎటువంటిది అంటే దీనికి ఉన్నటువంటి ప్రతిపత్తి ఏంటంటే ఇది భారతదేశంలో గొప్ప హాస్పిటల్లో 2వ స్థానంలో ఉన్నటువంటి హాస్పిటల్ అంటే ఆసుపత్రి. ఇది ముఖ్యంగా అఫ్జలుద్దౌలా కాలంలో స్థాపించబడింది. కానీ 1908వ సంవత్సరంలో ఇది ఏమైంది? వచ్చినటువంటి మహావరదల్లో ఇది మొత్తము ధ్వంసమైతే 1925 సంవత్సరంలో 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించి తన పేరు ఇవ్వడం జరిగింది. అయితే ప్రపంచంలో ఎప్పుడైతే కమ్యూనిజం వచ్చిందో కమ్యూనిజం ఏమంటుంది? సామాజిక సౌకర్యం కొరకు మరి సోషల్ వెల్ఫేర్ కొరకు అంటే ఏంటిది? సామాజిక సంక్షేమం కొరకు వైద్యాన్ని ఫ్రీగా అందించాలా అంటే ఉచితంగా అందించాలా అంటే ఔషధాలు ఇచ్చి భోజనం పెట్టి అతనికి ట్రీట్మెంట్ చేయాలా, చికిత్స చేయాలన్నది. అయితే ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా భారతదేశంలో స్థాపించబడినటువంటి మొట్టమొదటి హాస్పిటల్ అంటే ఉస్మానియా హాస్పిటల్ని చెప్తారు. ఎలా చెప్తారు అంటే ఇది ఆ కమ్యూనిస్టు భావాలు కాకుండా కానీ ఆ విధంగానే ఇంత గొప్ప హాస్పిటల్ను స్థాపించి అక్కడ ఉచితంగా వైద్యము మరి అక్కడ అడ్మిట్ చేసుకొని వాళ్ళకు చికిత్సలు చేసేవారు. కాబట్టి ఇది ఒక గొప్ప ముందడుగు అంటే చెప్పుకోవాలి. ఇక రెండవది కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్. ఈ కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్ పేరు ముందు దీనికి కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్, కానీ దీన్ని తర్వాత 1954వ సంవత్సరంలో బూరుగుల రామకృష్ణరావు ప్రభుత్వం దీన్ని గాంధీ హాస్పిటల్ అంటే పేరు ఇచ్చింది. ఇప్పుడు మనకు ముషీరాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్, దీని ముందు పేరు కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్. ఇక ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థ అంటే దీన్ని మెంటల్ హాస్పిటల్ అంటారు. అయితే దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి 3 మెంటల్ హాస్పిటల్లో ఇది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఒకటి ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. రెండవది జైపూర్లో ఉండేది. ఇప్పుడైతే మొత్తం భారతదేశంలో మొత్తం ఉన్నాయి కాబట్టి 3 ఈ మెంటల్ హాస్పిటల్లో మానసిక స్థితి ఎవరిదైతే బాగా లేకుంటుందో వాళ్ళకు చికిత్స చేయడానికి స్థాపించినటువంటి హాస్పిటల్లో ఈ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ 3వది. ఇక ఈఎస్టీ అంటే ఇది మొత్తం ఏంది? మనకు ఈ కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్ అంటే ఎయిడ్స్
నోస్ మరి థ్రోట్. ఎక్కడ ఉంది ఇది? ఇది 7వ నిజాం కాలంలో స్థాపించబడింది. ఎక్కడ అంటే ప్రతాప్జీ కోఠి దగ్గర స్థాపించబడినటువంటి గొప్ప హాస్పిటల్. దీని తర్వాత టీబీ హాస్పిటల్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థాపించబడినటువంటి టీబీ హాస్పిటల్ కలకత్తాలో ఉంది. కలకత్తా తర్వాత మన మెడ్రాస్లో స్థాపించారు. మెడ్రాస్ తర్వాత ఇది బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో స్థాపించినటువంటి టీబీ హాస్పిటల్. కానీ ఒక స్వదేశీ సంస్థానము మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి టీబీ హాస్పిటల్ హైదరాబాద్లోని టీబీ హాస్పిటల్. దీని తర్వాత నిజామియా యునానీ హాస్పిటల్. ఈ నిజామియా యునానీ హాస్పిటల్ ఆ కాలంలో యునానీ అనేది ఇది యునాన్ అంటే మన గ్రీకుల నుండి అరబ్ దేశం నుండి భారతదేశానికి వచ్చినటువంటి వైద్య విధానము ఈ యునానీ అంటారు. ఈ యునానీని ఇక్కడ చార్మినార్కు ఆగ్నేయంగా ఈ హాస్పిటల్ను స్థాపించడం జరిగింది. అంటే పరిసర ప్రాంతంలోనే స్థాపించబడింది. ఇది ముఖ్యంగా నిజామియా యొక్క వంశస్థుల పేరుపైన స్థాపించబడినటువంటి హాస్పిటల్. ఇది భారతదేశంలో అతిపెద్ద యునానీ హాస్పిటల్. చాలా ఉన్నాయి కానీ చిన్న ఉన్నాయి. ఆయుర్వేదిక్కి చాలా పెద్దగా ఉన్నాయి. కానీ ఇది యునానీ హాస్పిటల్, హైదరాబాద్ చార్మినార్ యొక్క ఆగ్నేయ దిక్కు ఉన్నటువంటి హాస్పిటల్. నీలఫర్ హాస్పిటల్. ఈ నీలఫర్ హాస్పిటల్ ముఖ్యంగా దీన్ని స్థాపించిన వారు ఎవరు అంటే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండవ కుమారుడైనటువంటి ముఫఖం జా ఆయన శ్రీమతి నీలఫర్ స్థాపించినటువంటి హాస్పిటల్. ఎందుకు అంటే దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది. నీలఫర్ యొక్క సేవకురాలు 3 రోజుల వరకు పనిపైన రాలేదు. ఎందుకు రాలేదంటే ఒకసారి వస్తే బాగా వేడుస్తూ ఉంది. ఏమైందంటే నా చిన్న పిల్లవాడు అనారోగ్యానికి గురి అయి చనిపోయాడు అంటే సమాధానం ఇస్తుంది. దాని నుంచి చలించిన ఈ నీలఫర్ నిజాం యొక్క కోడలు, 2వ కుమారుని యొక్క భార్య, తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఏం చేసింది, చిన్న పిల్లల కొరకు ఇది నీలఫర్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లోని రెడ్ హిల్స్లో ఉంది. ఇక నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇది మన పంజాగుట్టలో ఉన్నటువంటి హాస్పిటల్. అయితే ఆ కాలంలో చాలామంది కఠోరమైనటువంటి శ్రమ చేసి బతికేవారు. వాళ్ళకు చేతులు కానీ కాళ్ళు కానీ ఎముకలు విరిగితే వాళ్ళకు ఆ కాలంలో ఉన్నతమైనటువంటి ఈ చికిత్సలు జరిగేవి కావు. ఈ విషయాన్ని 7వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్కు నివేదిస్తే ఆయన నా రాజ్యంలో ముఖ్యంగా నా పట్టణంలో ఇటువంటి హాస్పిటల్ లేకపోవడం చాలా దురదృష్టకరం అన్నాడు. అయితే అప్పుడు ఎక్కడో దీని కొరకు భూమిని వెతకండి అన్నాడు. అంటే దొరకలేదు. ఇది ఒక నవాబ్కు సంబంధించినటువంటి భూమి. ఇప్పుడు ఉన్నటువంటి నిజామియా ఆర్థోపెడిక్ హాస్పిటల్ దానికి సంబంధించి ఆ నవాబ్కును డబ్బును చెల్లించి ఆ భూమి తీసుకొని అక్కడ ఈ హాస్పిటల్ను స్థాపించడం జరిగింది. అంటే ఇది ఆర్థోపెడిక్ అంటే ఎముకల హాస్పిటల్. దీన్ని తెలంగాణ ప్రభుత్వానికి అంటే అర్థపార్శ్వికంగా 99 సంవత్సరాల లీజ్ పైన ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇది తెలంగాణ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి హాస్పిటల్. అయితే ఈ నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్కు ఏం చేశారంటే ఇది సగము ప్రైవేటు సగం గవర్నమెంట్ యొక్క ఆధీనంలో నిర్వహించబడుతున్నటువంటి హాస్పిటల్. ఇక రోనాల్డ్ రాస్ ఫీవర్ హాస్పిటల్ ఇది చాలా గొప్ప హాస్పిటల్. ఎక్కడైతే ఈ ట్రాపికల్ డిజీజ్ అంటాము. ట్రాపికల్ డిజీజ్ అంటే ఆయన రేఖా ప్రాంతంలో వస్తున్నటువంటి రోగాలకు సంబంధించినటువంటి హాస్పిటల్ అని అర్థం. అయితే బ్రిటిష్ యొక్క సైన్యంలో ఉన్నటువంటి వైద్యుడు డాక్టర్ రొనాల్డ్ రాస్ ఇతను చేసినటువంటి పరిశోధనలు సికింద్రాబాద్లో ఇతను ఉంటూ పరిశోధనలు చేసి మలేరియా అనే దాన్ని కనుగొన్నాడు. మలేరియాకు కారణమైనటువంటి పరాన్నజీవిని కనుగొన్నాడు. అంతకుముందు మలేరియా అంటే చెడు రోగం ద్వారా జ్వరం వచ్చి చనిపోయేవారు అనుకున్నారు. ఇప్పటివరకు దాని పేరు మలేరియా అంటారు. మాల్ అంటే చెడు అని, ఎయిర్ అంటే ఈ చెడు గాలి నుంచి చనిపోతున్నారనే భావన. కానీ ఈ డాక్టర్ రొనాల్డ్ రాస్ మిలిటరీ వైద్యుడు ఇతని పరిశోధనల ద్వారా ఏం జరిగింది అంటే దీనికి కారణమైనటువంటి ప్లాస్మోడియం ఈ దోమ కుట్టడం ద్వారా మనిషికి వ్యాపిస్తుంది. దీని ద్వారా అనారోగ్యానికి గురి అయి చనిపోతారంటనే ఆ పరాన్నజీవిని కనుగొన్నాడు. ఇక్కడ సికింద్రాబాద్లో ఇప్పటి వరకు అది మన హెరిటేజ్ నిర్మాణంగా గుర్తించారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలో. దీని తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాన్ని కాపాడుతుంది. ఆయన ఎక్కడైతే దీనిపైన పరిశోధనలు చేశారు. అయితే దీనిని ఆయన పేరు పైన నిర్మించారు. ఇక్కడ ముఖ్యంగా ఆ కాలంలో ఏం జరిగిందంటే మశూచి, గిల్టీ, మలేరియా ఇటువంటి రోగాలు వస్తే
దీంట్లో చికిత్స చేసేవారు. అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని కోరంటీ అంటారు. కోరంటీ అంటే ఏంటిది అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి కోవిడ్-19 ద్వారా క్వారంటైన్ అంటాం. క్వారంటైన్ అంటే అతనికి ఏర్పాటుగా ఏకాంతంలో పెట్టి చికిత్స చేయడం అని అర్థం. అయితే ఆ కాలంలో ఈ మశూచి వచ్చిన వారు కానీ వారు అందరికీ ఇక్కడ క్వారంటైన్ చేసి చికిత్స చేసేవారు. క్వారంటైన్ అయింది. కానీ వాస్తవంగా ఈ హాస్పిటల్ ఏంటిది అంటే డాక్టర్ రొనాల్డ్ రాస్ ట్రాపికల్ డిసీజ్ హాస్పిటల్, నల్లకుంట, హైదరాబాద్లో కలదు. ఇక కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఇది ముఖ్యంగా ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్, దీని గురించి చర్చించడం జరిగింది. ఈ హాస్పిటల్ ముక్కు